చిట్టి 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 స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటి జా? రిస్క్ ఎందుకులే చిట్టి, ఇది ఇంపార్టెంట్ అని ఆయన చెప్పారు. ఆయనకి సంబంధించిన ఏ ముఖ్యమైన విషయాలున్నాయో ఏంటో, పోతే ఆయనకి ప్రాబ్లం అవుతుంది కదా. యూర్ రైట్. ఇక ఆయన కనిపించినప్పుడే ఇవ్వు. చామంతి, చామంతి. అమ్మగారు పిలుస్తున్నారు చిట్టి. ఈ పెన్ డ్రైవ్ నీ దగ్గరే జాగ్రత్తగా ఉంచు, తర్వాత తీసుకుంటాను. ఇప్పుడు రమాదేవి మేడం ఎందుకు పిలుస్తున్నారు? ఏదన్నా గొడవ పడ్డానికా? నమస్కారం హర్ష గారు. నమస్కారం. నమస్కారం అంకుల్. పంతులు గారిని పిలిపించావేంట్రమ్మా? ప్రేమ్ నిషాలకి నిశ్చితార్థం అయిపోయింది కదా హర్ష. వాళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారిని పిలిచాను. అలాగే గుణ చామంతిలకు కూడా నిశ్చితార్థం అయిపోయింది కదా. పనిలో పని వాళ్ళకు కూడా పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాం. అందుకే త్రిపాఠి గారిని గుణాని పిలిచాను. నాన్నని ఇంకా పోలీసులు అప్పచెప్పలేదు. ఈ సమయంలో పెళ్ళంటే రమా, ఈ టైంలో పెళ్ళంటే ఎలా చేసుకుంటుంది? మావయ్య గారు, చామంతి వాళ్ళ నాన్నగారి మీద ఇష్యూ అయిన షూటెడ్ సైట్ ఆర్డర్స్ తీసేశారు కదా. ఆయనకేదో అయిపోతుందని భయపడిపోయి నిశ్చితార్థమైన పెళ్లిని ఆపాల్సిన అవసరం ఏముంది? కనపడితే జైలు కప్పు చెప్తారుగా, అంతే కదా. కరెక్టే కదా చామంతి. ఆయన కూడా నీ లైఫ్ ఏమవుతుందో అని, నిన్ను ఎవరు చేసుకుంటారన్న ఇదిలో జైలు నుంచి తప్పించుకున్నారేమో తెలీదు కదా. అదే అయ్యుంటుంది, ఇంకేముంటుంది. నీ పెళ్ళయిందని తెలిస్తే మీ నాన్న చాలా సంతోషిస్తారు. పంతులు గారు, మీరు మంచి ముహూర్తం చూడండి, 2 పెళ్లిళ్ళు చేసేద్దాం. అలాగే అమ్మా. ఏ విధవతో చామంతికి పెళ్ళా? వింటుంటేనే ఒంటి మీద తేళ్లు జర్రులు పాకుతున్నట్టుంది. ప్రేంబాబుకి నిషాక్ కూడా పెళ్ళంటున్నారు. ఇప్పుడేం చేయాలి? ఆపడానికి ఎన్ని దారులున్నాయో అన్నీ తీయాలి. నీ కళ్ళ ముందే దీని మెళ్ళో తాలి కడతాన్రా. నువ్వు కుళ్ళి 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 చావాలి. పంతులు గారు ఆగండి. నీకేమైందిరా చిట్టి? ఏం లేదు మేడం, మీరు మీ పెళ్లి సాంప్రదాయాన్ని మర్చిపోతున్నారు, అందుకే ఆపాను. ఏం మర్చిపోయారు చిట్టి? సాంప్రదాయాన్ని పాటిస్తూనే ఉన్నాం కదా, అందుకే ఇక ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నాం. మేడం, ముహూర్తాలకి ముందు వాళ్ళ జాతకాలు చూడాలి. గుణ చామంతిల నిశ్చితార్థానికి ముందు ఆ పని చేయలేదు. పెళ్లికి ముందన్నా చెయ్యాలి కదా. ఏమంటారు హర్ష సార్? అవును కదా రమా, ఇది నిశ్చితార్థం ముందే ఎందుకు చేయలేదు? అంటే అది ఆ హడావిలో నాకు ఆ థాట్ రాలేదు హర్ష. ఇప్పుడు నాకొచ్చిందిగా మేడం, చేసేద్దాం, జాతకాలు చూసేద్దాం. చూసేద్దాం చిట్టి. నాయనా, నీ జాతకం తెప్పించు. అమ్మా, అమ్మాయి జాతకం తీసుకురండి. తీసుకురా చామంతి. నేనిప్పుడే తెస్తానమ్మగారు. నీ జాతకంలో పెళ్లి చేసుకుంటే చేస్తామని చెప్తాడు. ఈ పెళ్లి జరగదు. వీడు ఈ ట్విస్ట్ ఇచ్చాడంటే ఏం చేయాలి ఇప్పుడు? నాయనా, నీ జాతకం ఇయ్యి. లేదండి, ఇప్పుడే కదా చెప్పారు. మరి తర్వాత ఎప్పుడైనా తీసుకురండి, చూద్దాం. ఎందుకు? డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పినా పంతులు గారు చూస్తారు కదా. చెప్పండి, గీసి చూసేస్తాను.
2002 ఏప్రిల్ 10 మధ్యాహ్నం 3 గంటలకు పుట్టాడండి. అది చాలు బాబు, నేను జాతకం చూస్తాను. ఈ పెళ్లి ఆగిపోవాలి. ఇద్దరి జాతకాలు కలవలేదని చెప్పాలి. చామంతితో గట్టిగా చెప్పి ప్రేమతో తాళి కట్టించేస్తాను. నిషా లేదు, గడిద గుట్టు లేదు. ప్రేమించుకున్న వాళ్లే పెళ్లి చేసుకోవాలి. నా ప్రేమ బాబు సంతోషంగా ఉండాలి. వీడి జాతకంలో పెళ్లి చేసుకుంటే చస్తాడని చెప్తే అలాంటిదేమీ చెప్పడు కదా. చెప్పకూడదు. అబ్బాయి జాతకంలో పంతులు గారు, ఏదైనా దోషం ఉందా? లేదండి, చాలా బాగుంది. అమ్మాయి జాతకం తెచ్చారా అమ్మా? ఇవ్వండి. చంద్రిక, ఇవ్వు. ఇవ్వండి, పరిశీలించి చూసి చెప్తాను. నాదిలాగే బాగుందనే చెప్పు పంతులు, నీకు దండం పెడతాను. ఇదంతా నాన్న కోసం ప్రేమ్ బాబు. నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు నన్ను క్షమించు. అమ్మాయి జాతకం చూశాక నేను చెప్పేది ఏంటంటే, ఎందుకయ్యా ప్రతిసారి ఇలా టెన్షన్ పెడతావు? ఏంటి పంతులు గారు, చెప్పండి. ఇలాంటి జాతకం చూడటం చాలా అరుదు. అమ్మాయిది మంచి జాతకం, అద్భుతమైన జాతకం. అయితే ఇద్దరి జాతకం బాగుంది, పెళ్లి చేసేయచ్చా? ఇద్దరి జాతకాలు బాగున్నాయన్నారు, సరే అమ్మగారు. కానీ ఇద్దరికి కుదురుతుందో లేదో చెప్పలేదు కదా. కుదరడము అంటే పెళ్లి విషయంలో అబ్బాయి జాతకంలో ఇబ్బంది ఏమీ లేదు గాని అమ్మాయి జాతకంలోనే పెళ్లి విషయానికి వచ్చేసరికి అందమైన మొహం మీద చిన్న పుట్టుమచ్చున్నట్టు అమ్మాయికి మాంగళ్య దోషం ఉందమ్మా. అంటే పంతులు గారు, అదే హర్ష గారు, దీని ప్రభావం నేరుగా అమ్మాయిని కట్టుకునే అబ్బాయి మీదే పడుతుంది.